హలో నిన్న నా బర్త్డే డెకరేషన్ కోసమని యశు మా చిన్న చెల్లి వీరబాబు జేఏసి అందరూ కలిసి కొన్ని ఫొటోస్ కలెక్ట్ చేసి ప్రింట్ తీయించారనమాట. ఆ మెమరీస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత నా ఫొటోస్ నేనే చూసుకున్నా, నాకు చాలా నచ్చాయి. కొన్ని షేర్ చేసుకుంటాను మీతో. కొన్ని అంటే చాలానే ఉన్నాయి. బోర్ కొడితే వీడియో స్కిప్ చేసేయండి, తీసేయండి. కానీ బోర్ కొట్టకపోతే చూడాలి అనుకుంటే చూడండి. చూపించిన ఇది నేను సంజయ్ తుమ్మా దగ్గర వర్క్ చేసినప్పుడు షెఫ్ యూనిఫామ్ అనమాట. అప్పుడే బెర్రీ నేను జస్ట్ డెలివరీ అయ్యాను, చాలా లావుగున్నా. ఇదేమో చెర్రీ కడుపులో ఉన్నప్పుడు, ఆ రోజు నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు పార్టీ చేశారు. ఈ ఫోటోనేమో నేను, అత్తమ్మ, మా పెద్ద చెల్లి. నేను డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ మా పెద్ద బాబు ధ్రువుది ఫస్ట్ మంత్ బర్త్డే అనమాట అది. ఇది కూడా వారేవాలో షూట్. ఈ ఫోటో చూస్తే చాలామంది గుర్తుపడతారు. అప్పట్లో నేను మీ అందరికీ తెలిసింది ఆ యూనిఫామ్లోనే. ఇది ధ్రువ్ పుట్టిన తర్వాత 1 ఇయర్ అయిపోయాక ఫస్ట్ వచ్చిన దివాళీ. ఈ ఫోటో చూస్తే నవ్వుతారేమో. ఇది నా పెళ్ళి ఫోటో. ఇది ధ్రువ్ విద్యుతో కలిసి దుబాయ్లో. నేను మా ఆయన లండన్కి వెళ్ళాము. పెళ్ళైన తర్వాత ఒక 1-2 మంత్స్కి నాకు దుబాయ్లో అవార్డు వచ్చింది. అప్పుడు ఈ ఫోటో ఉగాది అవార్డు. ఇది మా పెద్ద తమ్ముడు పెళ్ళిల్లో. అప్పుడే జస్ట్ బెర్రీ డెలివరీ అయ్యాను. 5 months ఉన్నాడు, లావుగున్నాను. సేమ్ పిక్ కానీ రివర్స్గా తీశారనమాట. ఇది మా పెద్ద తమ్ముడు పెళ్ళిల్లో మొత్తం అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్కి డ్యాన్స్ పెట్టి ఎత్తుకోవాలన్నమాట హస్బెండ్ వైఫ్ని. అంటే అప్పుడు నేను చాలా లావున్నాను, మా ఆయన కష్టపడుతున్నాడు. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. ఈ ఫోటో నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒకే ఒక ఫోటో. 2 ప్రెగ్నెన్సీలో ఓన్లీ 1 ఫోటోనే తీయించుకున్నాను, ఎందుకంటే టూ మచ్ లావ్ అయిపోయినా నేను అప్పుడు అనమాట. ఇది మా ఆయన నేను, అంటే మా ఆయన వాళ్ళ ఆఫీస్లో ఒక కాంపిటీషన్ పెట్టారు. బౌలింగ్ కాంపిటీషన్లో నేను ఫస్ట్ వచ్చా తెలుసా. ఆ రోజే ఫస్ట్ ఆడితే నాకు గిఫ్ట్ ఇచ్చారు. నేను మా ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అయి తీయించుకున్న ఫోటో అది. ఇది నేను ధ్రువ్ కడుపులో ఉన్నప్పుడు పిక్. చికాగోలో వర్షంలో నేను మా ఆయన తడుస్తూ ఉన్నామన్నమాట. అప్పుడు ఈ పిక్ వాళ్ళ ఫ్రెండ్స్ తీశారు. నాకు చాలా ఇష్టం ఈ పిక్. అండ్ ఇది దుబాయ్లో బయటికి వెళ్ళాం జస్ట్ అవుటింగ్. చెర్రీ ఎంత చిన్నగా ఉన్నాడో, నేను మా ఆయన అప్పుడు. ఇది నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డే మా ఆయన సెలబ్రేట్ చేశాడు. కేక్ని అలా పూసుకున్నాం, అంటే అప్పుడు యూత్లో ఉన్నాం కదా, పర్వంలో అలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇది ఫస్ట్ టైం నేను గోశాలకు వెళ్ళాను. అంటే యూఎస్లో ఇలా ఉంది, ఆవుల డైరీకి వెళ్ళాను. అక్కడ నాకు నచ్చింది ఆ పిక్. నేను అవి చూస్తూ ఉంటే మా ఆయన వెనుక నుండి పప్పు అని పిలిస్తే అలా తిరిగాను. బాగున్నా కదా. ఇది నేను ఈరోజు ప్రెగ్నెంట్ అయ్యాను అని మార్నింగ్ నాకు తెలిసింది. సో ఆ రోజు నేను మా ఆయన గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి ఈ పిక్ తీసుకున్నాం అనమాట. ధ్రువ్ కడుపులో ఉన్నాడప్పుడు. ఇది నేను రాజేష్ లండన్లో ఆ రోజు మార్నింగ్ దిగిన తర్వాత సాయంత్రం అలా వాక్కి వెళ్తూ ఫస్ట్ పిక్. నేను ఫారెన్లో తీసుకున్న ఫస్ట్ పిక్ యూకేలో అనమాట. యూకేలో ఉన్నాం మేము. లండన్ నుండి బ్రిస్టల్లో ఈ పిక్. బ్రిస్టల్ నుండి మేము ఉన్న ప్లేస్ వెస్టర్న్ సూపర్మేర్ 1.5 hours పడుతుంది. అక్కడ ఆల్మోస్ట్ 2 years ఉన్నాం. బెస్ట్ పిక్. అప్పుడు రాజేష్ నేను అలా ఉండేవాళ్ళం అనమాట. దిస్ వాజ్ 18 years ago. అండ్ ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 1 week హోటల్లో ఉన్నాము. 1 week తర్వాత మాకు ఇల్లు ఇచ్చారు. గృహప్రవేశం రోజు తీసుకున్న ఫోటో. ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ ఇంట్లో పాలు పొంగిచ్చేటప్పుడు కట్టుకోమని చెప్పి మా మమ్మీ నాకు పెట్టిన చీర కట్టుకున్నాను ఆ రోజు. ఇది మా ఫస్ట్ యానివర్సరీ రోజు. పొద్దునేమో గుడికి వెళ్ళి గుళ్ళో సెలబ్రేట్ చేసుకున్నాం. సాయంత్రం క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాం ఫస్ట్ ఇయర్లో. సో క్రిస్టియన్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గెటప్లో మేము అలా. ఇది నయాగరా ఫాల్స్ వెళ్ళాము ధ్రువ్ పుట్టిన తర్వాత. ఫస్ట్ నయాగరా ఫాల్స్లో మా పిక్. ఇది నేను ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చిన తర్వాత మా పెద్ద చెల్లి పెళ్ళికి వచ్చాను అనమాట. 1 month. పెద్ద చెల్లి పెళ్ళప్పుడు కరెక్ట్గా ధ్రువ్ 1 year old బేబీ. 1 yearకి 16 kgs ఉండే. నేను తప్ప ఎవ్వరు ఎత్తుకోలేకపోయారు అని. అంత క్యూట్ ఉండేవాడు. ఆ పిక్ అనమాట. ఇదేమో చెప్పాను కదా, ఫస్ట్ యానివర్సరీకి గుడికి వెళ్ళాము. మా పెళ్లి బట్టలు ఇవి. ఫస్ట్ యానివర్సరీకి పెళ్లి బట్టలు వేసుకొని గుడికి వెళ్ళాము చికాగోలో.
చికాగోలో కాదు ఫస్ట్ యానివర్సరీ మేము లండన్లో ఉన్నాము. బర్మింగ్హామ్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. అక్కడ తీసుకున్న పిక్. అండ్ ఇది పెళ్ళైన తర్వాత రాజేష్ ఫస్ట్ బర్త్డే నేను సెలబ్రేట్ చేశాను. అయితే మా పెద్ద చెల్లి నాకు పోచంపల్లి డ్రెస్ కొరియర్ చేసింది. పోచంపల్లి డ్రెస్ వేసుకున్నాను. అండ్ రాజేష్ నేను ఎంత ఫేర్ ఉన్నాడో అప్పుడు, అసలు ఎంత నల్లగైపోయాడు కదమ్మా కన్నా. ఇది నా పెళ్ళైపోయిన తర్వాత ఫస్ట్ బర్త్డే అనమాట. నైట్ 12 o'clock రాజేష్ సెలబ్రేట్ చేశారు. కానీ నేను ఏడ్చా, ఎందుకంటే ఫస్ట్ బర్త్డే ఫస్ట్ టైము, అంటే పెద్ద ఫ్యామిలీలో పుట్టాను కదా, మొత్తం 5 ఉన్నాము. అందులో అందరినీ మిస్ అవుతున్నాను, వాళ్ళు నా దగ్గర లేరని ఏడ్చిన తర్వాత మా ఆయన ఫ్లవర్స్ ఇస్తే హ్యాపీ ఫీల్ అయ్యా. ఎవరైనా నాకు బొకే ఇచ్చిన వెంటనే కట్ చేసి అలా పెట్టడం నాకు అలవాటు అనమాట. కట్ చేసి గ్లాస్లో వాటర్ వేసి పెట్టాను. ఇది వారేవాలో నేను టేస్ట్ చేస్తున్న షూట్లో టేస్ట్ చేస్తే సంజయ్ తుమ్మ గారు తీసిన పిక్ ఇది. నెక్స్ట్ ఇది అగైన్ మై బర్త్డే పిక్, మ్యారేజ్ అయిన ఫస్ట్ బర్త్డే. ఇది ఫస్ట్ టైం నన్ను మా ఆయన ఫస్ట్ యానివర్సరీ రోజు నైట్ పబ్కి తీసుకెళ్ళాడు. నాకు తెలియదండి అప్పుడు పబ్కి చీర కట్టుకోకూడదని. అప్పుడు ఫస్ట్ టైం ఫారెన్కి వెళ్ళాను కదా, చీర కట్టుకొని వెళ్ళా. అండ్ ఇది మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఫస్ట్ అవుటింగ్ తీసుకెళ్లారనమాట. అప్పుడు నేను రాజేష్. ఇది ఎక్కడ అంటే ప్యారిస్లో ఐఫిల్ టవర్ దగ్గర, వెనకాల ఐఫిల్ టవర్ కనిపిస్తుంది, అక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నామన్నమాట. అలా సెల్ఫీ, అప్పుడు సెల్ఫీ క్రేజ్ ఉండేది కదా. ఈ పిక్ నా మోస్ట్ ఫేవరెట్ పిక్. నేను చికాగోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నా స్నో ఎక్స్పీరియన్స్. నేను ఎంత తిన్నలేనున్నాను చూసారా, అంత సన్నగా ఉండేదాన్ని. క్యూట్ పిక్స్ ఇవన్నీ. అండ్ ఇది కూడా నేను ఆ రోజే ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఆ రోజు ఫోటోషూట్లో నేను తీయించుకున్నా సేమ్ పిక్. ఇంకొక పిక్ ఉన్నట్టుంది ఏదో. ఇది ఊరికే అలా షాపింగ్ మాల్కి వెళ్తే ఫస్ట్ టైం అక్కడ అట్లా ఫోటో తీసుకున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి. బోర్ కొడుతుందా? బోర్ కొడితే వీడియో స్కిప్ చేయండి, బలవంతంగా అయితే చూడకండి. ఇవి ఇంకా మీకు తెలిసే ఉంటాయి, రోజు ఇక్కడ కూర్చొని ఏదో ఒక మాట చెప్తూ ఉంటాను కదా. అందులో డ్రెస్ మంచిగా ఉన్నప్పుడే మా యశు పిక్ తీస్తుంది, డ్రెస్ బాగాలేకపోతే తీయదు. ఈ డ్రెస్ కూడా నాకు చాలా ఇష్టం. అప్పటికిప్పటికి చూడండి ఎంత లావ్ అయ్యాను. అండ్ ఎంటర్ అయిపోయింది క్యారెక్టర్. నేను యశు ఇద్దరం కలిసి, ఇద్దరం కాదు నలుగురం, నేను యశు శ్రీత అమలా, మేము అక్కడికి వెళ్ళాం. ఇది కొడకెనాల్ కదా యశు, అక్కడ ఏంటది మలమల్ గున్నా కేవ్స్, గున్నా కేవ్స్లో తీసుకున్న పిక్. మామూలుగా యశుకి నేను ట్రెడిషనల్ వేర్ కన్నా నేను అలా జీన్స్ టీషర్ట్ వేసుకుంటే చాలా ఇష్టం, అందుకే నాతో ఎక్కువ ఫొటోస్ దిగింది. ఇది మా అమ్మతో విజయవాడకి వెళ్ళాము, విజయవాడలో అమ్మతో తీయించుకున్న పిక్. నేను యశు ఇద్దరం ప్రతి వారం గుడికి వెళ్తాం కదా, మేము ముచ్చట్లు ఆడుతుంటే మా ఆయన ముచ్చటపడి తీసిన పిక్ అది. తర్వాత వీడు మా బెస్ట్ ఫ్రెండ్ మా అర్జున్ గాడు, వాడి ఫోటో ఇది. అండ్ ఈ ఫోటో నాకు ఎందుకో పెద్దగా నచ్చదు, కానీ యశు చాలా ఇష్టమైన ఫోటో యశుకి, సో తను గుర్తుకు పెట్టుకుంది. ఇది నేను యశు కలిసిన తర్వాత మా ఫస్ట్ ఉగాది, వాళ్ళిద్దరికి నేను బట్టలు పెట్టాను. ఆ బట్టలు వేసుకొని మాతో పాటు మేము మా ఇద్దరి జంటలు దిగిన ఫోటో. యశుకి ఆ చీర చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ కట్టుకుంటే నేను బాగున్నానని యశు ఇష్టపడి తీసిన ఫోటో. ఇది మొన్న కోనార్క్లో నేను తీయించుకున్న ఫోటో. ఇది బళ్ళారిలో ఉమ వాళ్ళ ఇంట్లో తీసిన ఫోటో. ఈ చీర కట్టుకుంటే ఎప్పుడు యశు నాకు మంచి కాంప్లిమెంట్ ఇస్తుంది, తనే ఇష్టపడి తీసుకున్న ఫోటో ఇది. అండ్ ఇది నా ఫేవరెట్ పిక్, పిఆర్ బొటిక్లో ప్రసన్న డిజైన్ చేసింది అది. అండ్ ఇవి అంటే ఇంకా ఎప్పుడు లైఫ్ టైం మెమరీస్ అండి. చెర్రీ బెర్రీతో తీసుకున్న పిక్. ఇదిగోండి అప్పుడు ఇలా ఉన్నారు, ఇక్కడ పెడతాను కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇదన్నమాట. ఇది కూడా పిఆర్ బొటిక్లో ప్రసన్న డిజైన్ చేసిన డ్రెస్ బాగుంటుంది అది. ఇది అగైన్ అమ్మతో జాతర రోజు బోనాల పండగకి. ఇది మా చిన్న తమ్ముడు పెళ్ళిలో అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడుంది. అండ్ ఇది కోనార్క్ పిక్. ఇది మా పాలమితేష్ వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఆ పిక్ అన్నమాట.
బుల్లి మేక, జస్ట్ ఆ రోజే పుట్టింది. ఇది తెలుసు కదా, విజయవాడలో మృదులా పెళ్ళికి తీయించుకున్న పిక్. నేను యశ్. రాజేష్తో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ ఉన్నాయి యశ్తో నాకు. ఇదిగోండి, అమల, కీర్తి గారు, నేను, యశ్, జేసి, రాజేష్. ఈ అందరికి ఇందులో వేసుకున్న డ్రెస్లన్నీ నేనే సెలెక్ట్ చేసి ఎవరికి తెలియకుండా కొని అందరికీ ఆ రోజు సర్ప్రైజ్ చేస్తే అందరూ వేసుకున్నారనమాట. అందరికీ ఊడీస్ కొనిచ్చాను. ఆ రోజు న్యూ ఇయర్ అనమాట. లాస్ట్ ఇయర్ 2024లో తీసుకున్న పిక్ ఇది. ఇది ఇక్కడ పెడతా. నెక్స్ట్ మమ్మీ, నేను, పెద్ద చెల్లి, చిన్న చెల్లి. ఇది షూట్ చేస్తుంటే అయ్యో రామా ఏంది తలనొప్పి అనే టైప్లో తీసుకున్న పిక్, కానీ నాకు నచ్చుతుంది ఈ పిక్. అండ్ ఇది బోనాల పండగ రోజు నేను యశ్ తీయించుకున్న పిక్. యశ్కి చాలా ఇష్టం. ఎప్పటికైనా ఈ పిక్ని పెద్ద ఫ్రేమ్ కట్టించి అది సొంతిల్లు కొనుక్కుంటే ఆ బెడ్రూమ్లో పెట్టాలన్నది తన కోరిక. సో ఎందుకు కాదండం, నాకు ఇష్టమే పిక్. ఇద్దరం, కానీ ఈ ఫోటోలో మేము ఇద్దరం ఎలా చేతులు పట్టుకొని కూర్చున్నామో ఎప్పుడు మాకు అదే అలవాటు అనమాట. పొరపాటున నా రైట్ హ్యాండ్ దాని లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుంటే ఒప్పుకోదు, మళ్ళీ ఇటు తిరిగి వచ్చి అదే చేత్తో పట్టుకుంటుంది. ఎందుకంటే నేను కార్లో అలా కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటాను కదా, సో అదనమాట. ఎవరైనా గేర్ని వదిలేసి చైన్ పట్టుకుంటారా అండి, అక్కడ గొడవ వేసుకుంటుంది. నువ్వు ఊరికే గేర్నే పట్టుకుంటున్నావు, చేయి పట్టుకోవట్లేదంటే. తర్వాత నీ చేయి పట్టుకోవాలంటే ఇప్పుడు నేను గేర్ పట్టుకోవాలని చెప్పేసి మళ్ళీ గేర్ పట్టుకుంటా. సో సమ్ టైమ్స్ మా ఇద్దరిని చూసి వాళ్ళ మా ఆయన కూడా గులుకుంటారు. బట్ మా ఫ్రెండ్షిప్ అట్లా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ పిక్. ఎందుకంటే కొంచెం జుట్టు ఉంది అందులో, ఇప్పుడు ఉన్న జుట్టు కూడా పోయింది కాబట్టి. సో కొన్ని మెమరీస్ అట్లా ఉంచుకోవాలి. దిస్ వన్ గోస్ హియర్. యా. అండ్ మై టీమ్, స్వప్న వైట్ల టీమ్. ఈ పిక్లో అంత బాగుండదు, కానీ ఫోజ్ బాగుందని అలా క్యారీ చేస్తున్నా. ఇది గోకవరంలో తీసిన ఫామ్ హౌస్ అనమాట. అండ్ ఇది వారాహి అమ్మ గుడిలో కాశీలో తీయించుకున్న సెల్ఫీ. మా చింటూ తీసిన సెల్ఫీ. చింటూ ఉన్నాడు అక్కడ. అండ్ ఇది అత్తమ్మ, నేను, చెర్రీ, బెర్రీ అందరం కలిసి పండక్కి, ఏం పండగమ్మ, దసరానా, దసరా అప్పుడు తీసిన పిక్. శాండీ, విధు, ధ్రువ్. ఇప్పుడు ఇంకా పొడుగైపోయారు వీళ్ళు. ఇక్కడ పెడదాం. ఈటీవీ అభిరుచి షూట్కి పిలిచినప్పుడు యశ్ వచ్చింది, విత్ మేకప్లో యశ్. ఖాళీ లేవు అసలు పెట్టడానికి. ఇన్ని ఫొటోసా, అక్కడ పెట్టినది. ఇది ఆగస్ట్లో తీయించుకున్న పిక్. ఇది ఇండిపెండెన్స్ డేగా, ఇండిపెండెన్స్ డే పిక్ ఇది. ఇది వాణి శ్రీమంతంలో మేమిద్దరం తీయించుకున్న పిక్. నాకు చాలా ఇష్టం, యశ్ కూడా చాలా ఇష్టమైన పిక్. మీరు గమనిస్తే కనుక ఈ శారీ ఇక్కడ ఉంది, నేను కట్టుకున్నాను కదా. యశ్ ఆ రోజు ఇష్టపడి ఈ శారీ కట్టుకున్నాను అనమాట. ఇది ఇవన్నిటికీ కారణమైన పిక్, మా పెళ్ళి ఫోటో. సో ఇవన్నమాట. ఇవన్నీ నిన్న వీళ్ళు వేయించిన పిక్స్. సో అత్తమ్మ ఫోటో. అత్తమ్మని చూసారా, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది? అమ్మ ఇప్పుడే నువ్వు ఏంగున్నావు తెలుసా అమ్మ. అప్పుడు అందరు అడుగుతారు కదా అత్తమ్మకి జుట్టేయండి జుట్టేయండి అని. జుట్టేస్తే అత్తమ్మ అట్లుంది, జుట్టు తీసి కటింగ్ చేస్తే ఇట్లనే బాగున్నాం అమ్మ మనం కదండి. అందులో ఓల్డ్ ఉందండి, అప్పుడు లా ఉండే అత్తమ్మ, ఇప్పుడు మంచిగా సన్నగా అయింది. ఇవన్నీ ఫొటోస్ అప్పట్లో నిజంగా ఇంట్లో ఆల్బమ్ కట్టించుకుంటే ఇవన్నీ చూసుకోవడానికి గుర్తండి. ఇప్పుడు ఫోన్ ఉంది కదా అంటాం, నిజానికి అసలు ఫోన్లో ఫొటోస్ చూసుకోము. నాకైతే ఈ వీడియో ఇప్పుడు ఫొటోస్ చూసిన తర్వాత ఎప్పుడు చూసుకోవడానికి ఈ వీడియో నాకైతే గుర్తుగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మీకు బోర్ కొడితే తీసి పడేయండి వీడియోని. కాకపోతే నచ్చితే కనుక ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఏ ఫోటో నచ్చిందో చెప్పండి ప్లీజ్.